ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని మాటలు సత్యమైనవి. నిజంగా మనుషులు అంటారు, నేను నీకు ఇది ఇస్తాను, నేను ఇది చేస్తాను, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనలో ఒక హోప్ని పెడతారు. కానీ దాని తర్వాత కొన్ని క్షణాల్లో, కొన్ని దినాలు అయిన తర్వాత, అట్ ద మూమెంట్కి వచ్చిన తర్వాత ఎవరైతే మనకు వాగ్దానం చేస్తారో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి అడిగామే అనుకోండి, ఆ మనుషులు మన విషయంలో మాట నెరవేర్చు. అంటే ఒకరు మనకు మాట ఇచ్చినప్పుడు మనం ఫుల్ కాన్ఫిడెన్స్ అనేది ఆ మాట మీద పెట్టుకోలేకపోతాం. అది ఎంతవరకు వాళ్ళు నెరవేరుస్తారో లేదో తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను ఒక్కసారి మాట ఇస్తే ఆకాశము భూమి తన స్థానము తప్పిద్దేమో కానీ నా మాట మాత్రము మారదు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. నిజంగా ఈ వాగ్దానం అనే మాటను దేవుడు మీకు ఇస్తున్నాడు కాబట్టి ఆయన మార్చడు. ఆయన మాటని రోజుకు మనుషులు 10 సార్లు మాట మార్చినట్టు ఆయన మార్చడం. పరిస్థితులు ఎలాగ ఉన్నప్పటికీ కూడా నిజంగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మీ జీవితంలో మీరు ఆయన మాటని కనుక విశ్వసిస్తే ఆ మాట మీ జీవితంలో అవును అన్నట్టుగానే ఉంటుందండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. జకరియా 8వ అధ్యాయము 15వ వచనము. మేలు చేయని ఉద్దేశించుచున్నాను కనుక భయపడకూడే. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు రోజు మనకు అందించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, నీ జీవితంలో నేను మేలేని చేయాలనుకుంటున్నాను కాబట్టి భయపడాల్సిన అవసరం ఎంత మాత్రమే లేదు అని చెప్పేసి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఎలా ఎదురవుతాయి అంటే, ఇంకా నా లైఫ్ అయిపోయింది, నా లైఫ్లో అసలు ఇంకా ఫ్యూచర్లో నాకు మేలు జరగదు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజంగా యోబుని చూడండి, యోబుని మనం ఉదాహరణగా తీసుకుని ఒకేసారి ఎన్నో వార్తలు ఆయన విన్నాడండి. తన పిల్లల గురించి, తను సంపాదించుకున్న ఆస్తి గురించి ఒక్కసారి ఒక షాకింగ్ న్యూస్ వింటేనే మనం ఎంతో భయపడతామని. ఒక్క వ్యక్తి ఒక మధ్యలో నిలబడితే ఎంతో మంది వచ్చి ఇదిగో ఇది కోల్పోయావు, అది కోల్పోయావు, ఇలా జరిగింది, అలా జరిగిందని చెప్పేసి ఒకేసారి ఆ మాటలని వినేసరికి ఆయన పరిస్థితి ఎంత భయంకరంగా ఉండుండొచ్చండి. ఒకసారి మీరు ఆలోచించండి. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు మాత్రము మనుషులు అనుకుని ఇంకా యోబు లైఫ్ అయిపోయింది, ఆయన సంపాదించుకున్న ఆస్తి పోగొట్టుకున్నాడు, ఆయన కన్న పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆయన శరీరం కూడా చివరికి మరణ స్థితిలోనికి వెళ్ళిపోయింది, యోబు లైఫ్ అయిపోయింది అని చెప్పేసి మనుషులు అనుకున్నారు. కానీ యోబు జీవితంలో మేలు జరగబోతుంది అని చెప్పేసి దేవుడు అనుకున్నాడు. చూడండి, మనుషులు మీ మీద వేసుకునే అంచనాలకు దేవుడిని తీసుకునే నిర్ణయాలకు చాలా తేడా ఉంటుంది. మనుషులు ఎన్నో అంచనాలు వేసుకుంటారు, కానీ దేవుడి నిర్ణయాలు మాత్రము మనుషుల అంచనాలకు కొన్నిసార్లు వ్యతిరేకంగా ఉంటాయి. దేవుడు మీ జీవితంలో మేలు చేయని ఉద్దేశించున్నాడు కాబట్టి మేలుకు విరోధమైన పరిస్థితులు మీ జీవితంలో ఇప్పుడు ఎదురైనప్పటికీ భయపడొద్దు. ఎందుకంటే ప్రతి పరిస్థితి మన మేలు కోసం జరిగి అది మన ఫ్యూచర్లో ఒక మేలు నన్ను తీసుకొస్తుంది. ఇలా ఎందుకు జరిగింది, నా లైఫ్లో ఇది జరగకపోతే బాగుండు, ఇది ఒక్కటి ఉండకపోతే బాగుండు నీకు ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఇన్ ఫ్యూచర్ నిజంగా అలా జరగబట్టి నేను ఇలా ఉన్నాను అని చెప్పేసి అభ్యసించిన అనంతరము ప్రతిదీ మన సమస్త మేలు కోసం జరిగిందని చెప్పేసి మీరే రియలైజ్ అవుతారండి. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా దేవుడు మీ జీవితంలో ఒక మేలే చేయాలనుకుంటున్నాడు కాబట్టి భయపడకండి. దేవుడు మీతో ఉన్నాడు. ఆయన తన చేతుల్లో మిమ్మల్ని పెట్టుకుని ఉన్నాడు, తన చేతి నీడలో మిమ్మల్ని కప్పి ఉన్నాడు కాబట్టి మేలు చేయి, దేవుడు నా పక్షాన ఉన్నాడని చెప్పేసి ఒక విశ్వాసంతో మీ లైఫ్లో మీరు ముందుకు నడవండి. ఖచ్చితంగా ఆ మేలేంటో మీరు మీ ఫ్యూచర్లో చూస్తారు. అట్టి కార్యాలు దేవుడు మీ జీవితంలో అందించుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని నీకు అందించావు తండ్రి. సమస్తము కోల్పోయిన యోబు జీవితంలో ఇంకా మేలు నా జీవితంలో జరగదు అని చెప్పేసి మనుషులు అనుకున్నారు. కానీ యోబుకు వచ్చిన శ్రమ తన మేలుకి అని చెప్పేసి మీరు అనుకున్నారు. ఆకర్షమందున్న ఆశనుడా, ఈరోజు ఎన్నో జీవితంలో జరుగుతున్న పరిస్థితుల గురించి ఇక మేలు మీద ఆశలు కోల్పోయిన వ్యక్తులు ఎంతమంది అయితే ఉంటున్నారో వారందరి జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి తండ్రి యేసయ్య మేలు కోసమని యోచించుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి. మీరు అనుకుంటున్నారయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేయాలని. కాబట్టి వాళ్ళెంత మాత్రమో భయపడకుండా ప్రతి ఒక్కరిలో నీ ధైర్యాన్ని నింపండి. భయం అనేది ప్రతి ఒక్కరిలో నుండి తొలగించి నీవు ఉన్నావన్న విశ్వాసము ప్రతి ఒక్కరిలో మీరు నింపండి. విని విశ్వసించిన ప్రతి జీవితంలోనూ ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.